సీఎం జగన్ పై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా అని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే వైసీపీ నేతలు ధర్నా చేశారని, 10 నిమిషాల్లోనే ప్లకార్డులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. అలా జరుగుతుందని కొందరు నేతలు పోలీసులకు ముందే తెలుసునని, కరెంటు పోయిన వెంటనే భద్రతా సిబ్బంది జగన్కు ఎందుకు రక్షణ కల్పించలేదని వర్లరామయ్య ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న సంగతి అతనికి తెలుసు. ఏదో రకంగా ఏ జిమ్మిక్కులు చేసైనా, ఏ మాయ చేసైనా, ఏ మోసం చేసైనా, రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి, చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి, 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. ఇప్పుడు అదే సందర్భంలో 4-5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడికత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి. ఈ రాతితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట. వేలాది మంది పోలీసులు ఉన్నారు. ఘనత వహించిన విజయవాడ పోలీసులున్న ఆ బందోబస్తులో ముఖ్యమంత్రి గారి మీద రాయి పడిందట.